Yeah, slide. మేము సాయి రాజేష్ విఎన్ నాట్య ఎంపవర్ ప్యానల్ 8 ప్రామిసులు చేస్తోంది. సో నెక్స్ట్ సేమ్ ఇప్పటివరకు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది మరో 2 ఏళ్ళు యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. కాకపోతే నేను కొన్ని లిస్టులో అబ్జర్వ్ చేసినప్పుడు 3 లక్షలు అనేది అసలు సరిపోవట్లేదు, నాకు అర్థమవుతుంది. దాన్ని 5 లక్షల కవరేజ్గా 5 లక్షలు పెంచడం జరుగుతున్నాను. సెకండ్ ప్రామిస్ ఉంది. సో అండ్ ఈ ఆలోచన నాకు ఎప్పటి నుంచి ఉంది. నేను ఈ పనులన్నీ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా సాయి రాజేష్ బాగా చేశాడు, సాయి రాజేష్ ఇన్సూరెన్స్ కడతాడా, సాయి రాజేష్ చుట్టే ఆ ప్రెషర్ నేను మొయ్యలేను. అందుకే ప్రామిస్ నెంబర్ 2, శాశ్వత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. లైఫ్ టైం. ఇప్పటివరకు ఎంతమంది మన సభ్యులు రిజిస్టర్ అయి ఉన్నారో, సభ్యులుగా ఉన్నారో వారందరికీ నేను ఒక పెద్ద ఆర్గనైజేషన్తో మాట్లాడాను. నేను ఆ ఆర్గనైజేషన్ పేరు చెప్పొద్దని నాకు నా వెల్ విషర్ ఒక వెల్ విషర్ నాకు చెప్పారు, ఈ పేరు నువ్వు చెప్పావంటే ఆ పని ఆగిపోద్దని. సో నేను ఆ పేరు చెప్పట్లేదు, ఆ ప్రోగ్రామ్ కూడా చెప్పట్లేదు. దాని ద్వారా మన ఎన్ శంకర్ గారు ప్రెసిడెంట్గా ఉండి, మెహర్ రమేష్ గారు మేనేజింగ్ ట్రస్టీ ఉన్న మన టీఎఫ్డి ట్రస్ట్కి ఒక 3 కోట్ల రూపాయల ఫండ్, ఆ ప్రోగ్రాం ద్వారా 3 crore రూపీస్ ఫండ్ తీసుకొచ్చి ఒక వరల్డ్ క్లాస్ టాప్ హాస్పిటల్లో మనం ఉన్న సభ్యులందరికీ లైఫ్ టైం ఇన్సూరెన్స్ కట్టేస్తాం. ఇట్స్ ఎ ప్రామిస్. నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనే టాపిక్ ఉండదు, అది శాశ్వతంగా అయిపోతుంది. ప్రామిస్ 3. చాలా బాధ అనిపించింది మొన్న జనరల్ బాడీలో. విషయం ఏంటంటే ఈ సంవత్సరం గత సంవత్సరం మనం 23 మంది సభ్యులు చనిపోయారు. దానికోసం మనం దాదాపు 55 లక్షలు మన ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. ప్రతి సంవత్సరం మనం మరణాలు ఆపలేం, సహజ మరణాలు అవ్వచ్చు, యాక్సిడెంటల్ డెత్స్ అవ్వచ్చు. ఈ ఇయర్ ఎలాగో ఈ చేస్తున్న ఫండ్ పూలింగ్లోంచి నేను మెహర్ రమేష్ గారితో, శంకర్ గారితో ఆల్రెడీ మాట్లాడాను. నాకు కొంత నేను పూల్ చేసిన మనీలోంచి, ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నా, ఇది ఉంటే ప్రతి సభ్యులకి ఒక భరోసా ఉంటుంది, చాలా ధైర్యంగా నిద్రపోతారన్న అని ఒక 3 లక్షల రూపాయలు ప్రతి సభ్యుడికి టర్మ్ ఇన్సూరెన్స్, అంటే యాక్సిడెంటల్ డెత్ అవ్వచ్చు అండ్ లేకపోతే సహజ మరణం అవ్వచ్చు. 3 లక్షల రూపాయలు మన అసోసియేషన్ డబ్బు ముట్టుకోకుండా ఇన్సూరెన్స్ కంపెనీలే ఇచ్చేలాగా ద థర్డ్ ప్రామిస్ ఆల్సో విల్ ఫినిష్. థ్యాంక్ యూ. అండ్ ఫోర్త్ ప్రామిస్, ఈ ప్రామిస్ నేను చాలా ధైర్యంగా తీసుకోవడానికి ఒక కారణం ఉన్నారు ప్రియదర్శిని గారు. అండ్ ఆవిడ లాస్ట్ కమిటీలో మాతో పాటు గెలిచి వచ్చి ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. అండ్ ఐ విష్ ఈసారి మీరు మాతో ఉండి ఆ ప్రామిస్ని టీఎఫ్డిఏ ట్రస్ట్ త్రూ కూడా మీరు అనుకున్న దానికి నేను కొంత ఎక్స్ట్రా యాడ్ చేసి ప్రామిస్ చేస్తున్నాను. అండ్ దయచేసి ప్రియదర్శి గారు, మా జాయింట్ సెక్రటరీ బాలాజీ గారు, ఈసీ మెంబర్ వెంకటేశ్వర రెడ్డి గారు పైకి రావాలి. సో ద ఫోర్త్ ప్రామిస్ ఈజ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రామిస్.
మీరు ఇన్కమ్ సరిగ్గా లేని మన సభ్యులు ఎవరికైనా మీ పిల్లలు 10th మెరిట్లో చదువుతుంటే ఒక్కసారి మేము బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాం. నిజంగా మెరిట్లో మంచిగా చదువుకుంటుంటే వాళ్ళ +1 +2 ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు మేమే కడతాం. దాని హోల్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ ముగ్గురిది. అండ్ మా ప్రియదర్శిని గారిది, ముఖ్యంగా ప్రియదర్శిని గారే ఈ టీంని లీడ్ చేస్తారు. అండ్ వీఆర్ ప్రామిసింగ్ ఇట్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కూడా నిజంగా మెరిట్ ఉంటే నేను మళ్ళీ ఈ విషయం శంకర్ గారితో, మెహర్ గారితో మాట్లాడాను. మేము ప్రూవ్ చేసిన ఫండ్లో నుంచి మీరు ఇంజనీరింగ్ చదువుకుంటే ఎంతో కొంత అప్పుడున్న ఫండ్ అయిన దాంట్లో కూడా ఖచ్చితంగా మా సైడ్ నుంచి కోఆపరేషన్ ఉంటుందండి. థ్యాంక్ యూ. సో ఆదిత్య గారి మీద 4 మనం సర్వీస్కి సంబంధించిన ప్రామిసులు చేసాం. బట్ ఇది ప్రతి సంవత్సరం ఇలా పెన్షన్లు పెంచుకుంటా, ఇన్సూరెన్స్లు పెంచుకుంటా కదా, పని ఎక్కడ. నాకు ఆదిత్య గారి మీద ఒక రూమర్ క్రియేట్ చేశారు. ఆదిత్య గారు ప్రెసిడెంట్ అభ్యర్థి అనగానే ఆదిత్య గారు ప్రెసిడెంట్ అభ్యర్థి అనగానే ఒక రూమర్ క్రియేట్ చేశారన్నమాట. ఆదిత్య గారు కథలు చెప్పించలేదు. నాకే ఒక 10-12 ఛాన్సులు, నేను అసిస్టెంట్ అంటే మా అసిస్టెంట్లు ఈసారి ఇప్పుడు ప్రూఫ్లు చెప్పినా పక్కన పెడితే నాకు దీంట్లో ఎన్ని నిజాలున్నాయి, ఎంతమందికి నిజాలున్నాయి పక్కన పెడితే మీరు క్రియేట్ చేసిన రూమర్ వల్లే నాకు ఈ థాట్ వచ్చింది. ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్. ప్రామిస్ నెంబర్ 5. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. వన్ ఆపర్చునిటీ ప్రామిస్. నెలకి ఏదర్ శనివారం ఆర్ ఆదివారం, 2 శనివారాలు 2 ఆదివారాలు ఏదో ఒకటి వాళ్ళ సమయాభావాన్ని బట్టి ఈ 10 మంది ప్రొడ్యూసర్లు మీ కథలు వింటారు. ఇది నేను వ్యక్తిగతంగా రాత్రి నుంచి ప్రతి ఒక్కరితో ఫోన్లు మాట్లాడి వాళ్ళ పర్మిషన్తో అండ్ వీడియో బయటలు అరేంజ్ చేయడానికి టైం సరిపోలేదు. అందుకే నేను మీ ఫోటోలు పెట్టి మరీ ప్రామిస్ చేస్తున్నానని. సో ద లెజెండరీ బ్యానర్ రైట్ నౌ మైత్రి మూవీస్, రవి గారు, నవీన్ గారు, అండ్ మా బన్నీవాస్ గారు, అండ్ 70mm ఎంటర్టైన్మెంట్స్ విజయ్ చిల్లా గారు, మాస్ మూవీ మేకర్స్ నా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, అండ్ సామజవర గమన లాంటి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ ఇచ్చిన రాజేష్ దండా గారు, అండ్ తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ మంచి హిట్లు ఇచ్చిన రాహుల్ యాదవ్ నక్క గారు, అండ్ ఈ మధ్య సెన్సేషనల్ గర్ల్ ఫ్రెండ్ నుంచి మా బేబీ కో ప్రొడ్యూసర్, ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి అన్ని డిస్ట్రిబ్యూషన్ అన్ని ఏరియాస్లో టాప్లో ముందుకు వెళ్తున్న ధీరజ్ మొగిలినేని, ఈ మధ్య లేటెస్ట్ సెన్సేషన్ అన్ని స్మాల్ ఫిలిమ్స్ తన చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్న వంశీ నందిపాటి, లాస్ట్ నేనే. సో యా షూర్. అండ్ ఇంకొక ప్రొడ్యూసర్ని యాడ్ చేస్తున్నాం, ప్రియదర్శిని గారు. యా ప్లీజ్. ఔదంబరా ప్రొడక్షన్స్ నుంచి ఆవిడ కూడా. సో నెలకి 6 కథలు టార్గెట్గా పెట్టుకున్నానండి. ఈ 10 మంది ప్రొడ్యూసర్లు. హలో. ఈ 2 సంవత్సరాల్లో మన సభ్యుల చేత 150 కథలు చెప్పించే బాధ్యత నాది. అది మా ఆదిత్య గారి చేతుల మీదుగానే చెప్పిస్తాము. ఆ 150 కథల్లో 150 మీరు ఒప్పించుకుంటారా, ఒకటి కూడా ఒప్పించుకోలేకపోతారా, అది నాకు బాధ్యత కాదు, అది మీ బాధ్యత. ఒక్క అవకాశం ఇప్పించవచ్చు కదా, ఒక్క అవకాశం ఇప్పించవచ్చు. వీళ్ళందరూ ద మోస్ట్ ట్రెండింగ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అండ్ దే ప్రామిస్డ్ అస్. వాళ్ళు మనతో పాటు ఉండబోతున్నారు.
నెక్స్ట్ స్లైడ్ ప్రామిస్ 6. నేను జనరల్ బాడీకి వచ్చిన ప్రతిసారి నన్ను చాలామంది అడిగే నేను వాళ్ళకి టైం ఇవ్వలేకపోతే నేను టైం ఇవ్వలేకపోయావండి దానికోసం. కానీ నాకు ఆ ప్రాబ్లం ఎంతోనే నాకు అర్థమైంది. ఒక చిన్న సినిమా తీసి అది రిలీజ్ చేసుకునే అవకాశం లేక, లేకపోతే అసలు ఒక టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీను ఎగ్జిబిషన్ వీళ్ళతో ఆ అపాయింట్మెంట్ దొరక్క, ఇలా సార్ ఒకసారి ఎవరికైనా చెప్తారా, ఒకసారి ఎవరికైనా చూపిస్తారా, ఈ లాస్ట్ స్టేజ్లో ఈ సినిమా ఉంది, చూస్తే నా సినిమా నచ్చుతుంది అని చాలామందికి ఆ బాధ ఉంది లోపల. సో దానికి కూడా ఈ గ్రూపుల్లో నేను చూసిన అతిపెద్ద సమస్య కూడా ఇది. సో దానికి కూడా నేను ఒక ఇద్దరితో మాట్లాడాను. నెక్స్ట్ సైజ్ ప్లీజ్, నెక్స్ట్ స్లైడ్. మైత్రి శశి, మైత్రి డిస్ట్రిబ్యూషన్, వంశీ నందిపాటి, వంశీ అండ్ ధీరజ్ మొగుల్నేని. మీరు తీసిన ప్రతి సినిమా ఏదో సెలెక్ట్ చేసి కాదు, ప్రతి సినిమా వీళ్ళు చూస్తారు, నచ్చితే కొంటారు, నచ్చకపోతే రిలీజ్ చేసి పెడతారు. బేసిక్ ఖర్చులు మీరు పెట్టుకున్న రిలీజ్ చేస్తారు, సినిమా కొంత నమ్మకం వచ్చిందన్నా వాళ్ళు పెట్టుకొని రిలీజ్ చేస్తారు. ఈ ముగ్గురు నాకు ఇచ్చిన డైరెక్ట్ ఇచ్చిన ప్రామిస్ ఇది. అండ్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, మేము లాస్ట్ ఇయర్ మేము చేసిన ప్రామిస్లో నేను చేసిన 100% నేను అచీవ్ చేశాను. కానీ మేము 15% కూడా మేము ప్రామిసులు ఫుల్ఫిల్ చేయలే. అది ఎవరు అడగట్లే. అంతా హెల్త్ ఇన్సూరెన్స్ షీట్లో మాయలో పడిపోయి అందరూ మర్చిపోయారు మేము చెయ్యనివి ఏంటనేది. యా, సో యా, తెలుగు టాపెస్ట్ వెబ్సైట్ TFDA నుంచి క్రియేట్ చేస్తాం ఈసారి. ఐఎమ్ సారీ, దీంట్లో ఒక చిన్న మిస్టేక్ చేశాను యాక్చువల్లీ. యా, ఇందాక ఈ రిలీజ్ చేసే ఫిల్మ్ అండ్ కథలు చెప్పించేదానికి నేను ఒక ముగ్గురు మా కమిటీ నుంచి నేను దీని రిలేటెడ్ మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా మేము దీని విధి విధానాలు కల్పించబోతున్నా, వీటిల్లో ఈ ముగ్గురు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీతో ఉంటారండి. వంశీకృష్ణ దొండపాటి గారు, మొగలి రమణ గారు, పివి రామారావు గారు ప్లీజ్. దీని రిలేటెడ్ ఈ OTT రిలీజ్ అండ్ స్టోరీస్ చెప్పించే బాధ్యత ఈ ముగ్గురు తీసుకుంటారు. వీళ్ళ నంబర్లు తీసుకోండి, వీళ్ళు వెంటబడండి, ఖచ్చితంగా మీకు మీ వెంటే ఉంటారండి. థ్యాంక్ యూ. ప్రామిస్ 7, మనలో చాలామందికి పని లేదు, అక్కడ పనిచేసిన వాళ్ళకి కార్డులు లేవు. సో ఇది బ్యాలెన్స్ చేయాలి. బయట పనులు చేసే వాళ్ళలో దాదాపు 80% మంది కార్డ్స్ లేవు. మన దగ్గర కార్డ్స్ ఉంది, స్కిల్ ఉంది, పని లేదు. దానికి ఎక్కడో ఒక గ్యాప్ ఉంది. మీ పూర్తి డీటెయిల్స్, మీ స్కిల్స్, మీరు ఎంతకు పని చేయగలరు, మీ ప్రతి పూర్తి డీటెయిల్స్ ఒక వెబ్సైట్లో క్రియేట్ చేయబడి ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, అందరికీ పూర్తిగా మన సభ్యులకే పని వచ్చేలాగా ఫుల్ డేటా అందులో తయారు చేసి పెడతాం. అందులో ప్రతి ఒక్కరికి పని కల్పించడానికి దీని పూర్తి డీటెయిల్స్ నేను ఇప్పుడే చెప్పలేను. దీని గురించి నేను ఒక మంచి ఈవెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ లాంచ్ రోజు మీకు చెప్తాను. ఒక బెస్ట్ యూట్యూబ్ ఛానల్, దాని త్రూ వచ్చే ఇన్కమ్ సోర్స్, ఎవ్రీథింగ్ నేను అది మీకు పూర్తి డీటెయిల్స్ తొందరలో ఇస్తానండి. అండ్ లాస్ట్ ప్రామిస్, ఇది మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడే చెప్పడానికి కొద్దిగా భయంగా ఉంది, కానీ తప్పదు సార్, మా బాధలు ఇవి. సార్ ఇక్కడ చిన్న డైరెక్టర్లు
ఒక చిన్న ప్రొడ్యూసర్ని పట్టుకొని ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకునే టైంలోనే ఎందుకండి సినిమా ఇండస్ట్రీకి వస్తారు సంకనాకపోతారంటే అలా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లు హలో 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 సో హలో 3 కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న చిన్న సినిమా సార్ కష్టపడి ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుంటే సినిమాలు తీసి ఎందుకంటే మీకు సినిమాలు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దీనికి రీజన్ నేను ఒక ప్రొడ్యూసర్నే, నేను తీసిన సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది కలర్ ఫోటో. ఎక్కడో మేము ఫెడరేషన్లో ఒక భాగం, ఒక ముఖ్యమైన భాగం. దయచేసి 3 కోట్ల రూపాయల సినిమాలు మా సభ్యులు ఎవరైనా తీస్తుంటే ఆ సభ్యులకి ఎవరైనా ప్రొడ్యూసర్లు సహకరిస్తుంటే సపరేట్ ప్రైజ్ సిస్టమ్ పెట్టండి సార్. పత్తాలు ప్లీజ్. మీరు 30 కోట్ల పైన, 50 కోట్ల పైన, 100 కోట్ల పైన వాళ్ళకి ఒకటే, మాకు ఒకటే రేటు అంటే సినిమాలు ఓటీటీలు లేవు కాబట్టి మేము సినిమాలు తీయమంటున్నారు, థియేటర్లు పడిపోతున్నాయి కాబట్టి మేము సినిమాలు తీయమంటున్నాం. అల్టిమేట్ సఫర్ అవుతుంది డైరెక్టర్లు సార్. మిగతా అందరికీ ఎంతో కొంత పని ఉంటుంది, డైరెక్టర్లకు మాత్రం అవకాశాలు లేవు. దయచేసి 3 crores లోపల మా డైరెక్టర్లు ఎవరైనా ప్రొడ్యూసర్స్ నిజంగా పట్టుకొస్తే దానికి సంబంధించిన ఒక సపరేట్ ప్రైస్ సిస్టమ్ పెట్టి మా కోఆపరేట్ చేయాలి. దాని మీద మా ఫైట్ ఉంటుంది సార్ మీతో. ప్లీజ్ సార్.